ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం. ఓం శ్రీ గణేశాయ నమః. భగవానుడి బోధ అనే అంశం గురించి ఈరోజు తెలుసుకుందాం. చుట్టూ ఒక మాయపొరను నిర్మించుకొని నేను, నాది, నా వాళ్ళు అని గడిపేదే జీవితమని భావిస్తారు కొందరు. జీవితానికి అర్థం అది కాదని, మనం, మనది, మనవాళ్ళు అని ఆలోచించి సాటి మనిషి బాగు కోసం కొంచెమైనా పాటు పడాలని చెప్పాయి భారత, రామాయణ, భాగవతాదులు. మనిషి ఎలా పెరగాలన్నా దాంతో మొదలుపెట్టి జీవితాన్ని ఎలా పండించుకోవాలి వరకు స్పష్టంగా తెలిపే అపూర్వ గ్రంథం భగవద్గీత. ఒక కాలానికి, దేశానికి, జాతికి సంబంధించిన గ్రంథం కాదిది. మనుషులందరికీ ఉపయోగపడే శాస్త్రసారం. కష్టాలు నన్ను కమ్మేసినప్పుడు గీత ఒడిలో తలదాచుకుంటాను అన్నాడు మహాత్మా గాంధీ. సర్వభూతదయ యోగాలన్నింటికీ పరమావశ్యకమైన అంశం. సమస్త ప్రాణుల పట్ల ద్వేషరహితంగా ప్రవర్తించాలి. భాగవతంలో కుచేలుడు బాల్యమిత్రుడైన కృష్ణుణ్ణి ఒక కోరిక కోరాడు, నిరంతర భూతదయను ప్రసాదించమని. అది లేనిదే జ్ఞానాదులు నిస్తేజాలు, నిర్వీర్యాలు. కనుక సమాధానంగా సర్వజీవి ప్రేమికులు, మైత్రి కరుణ కలవారు, అహంకార మమకార వర్జితులు, సుఖదుఖాల్లో సమభావం ప్రదర్శించేవారు, మనసును నిలకడపరిచి సంతృప్తితో జీవించేవారు నాకెంతో ప్రీతిపాత్రులు అన్నారు పరమాత్మ. ఈశావాస్యోపనిషత్ కూడా ఇదే విషయాన్ని బోధించింది. జ్ఞానప్రాప్తికి సర్వభూతదయ ఆలంబనం. మనం చేసే కర్మఫలాన్ని ఈశ్వరుడికి అర్పించడమే త్యాగం. ఫలాన్ని ఆశించక కర్మలను చెయ్యడమే సన్యాసం. మనసులోని మాలిన్యాలను జ్ఞానంతో తొలగించడమే తపస్సు. మనసును నిర్మలంగా ఉంచుకోవడమే యోగం. మానావమానాల్లో, నిందాస్తుతుల్లో, జయాపజయాల్లో సమబుద్ధిని కలిగి ఉన్న వారే స్థితప్రజ్ఞులు. అన్ని రకాల ప్రాణుల పట్ల ఉత్తమ గుణాలతో సమదృష్టితో చరించేవారే పరమాత్మను చేరుకుంటారు. చిత్తం అనే పుష్పాన్ని భగవంతుడికి సమర్పించేవారే ధన్యులు. అహింస, ఇంద్రియ నిగ్రహం, క్షమ, భూతదయ, తపస్సు, ధ్యానం, సత్యం అనే పుష్పాలను స్వామికి సమర్పించాలి అని శంకర భగవత్పాదులు కూడా తమ శివానంద లహరిలో బోధించారు. నిష్కామ కర్మే మనం చేసే యజ్ఞం. నిశ్చల మనస్సుతో దైనందిన వ్యవహారాలు చేసుకుంటూ పోవడమే పవిత్ర యజ్ఞం. ఇది జప, అధ్యయన, ఆహార సంయమనం లాంటి సామాన్య క్రియలతో నిండింది. రాగద్వేషాలకు అతీతంగా వాక్కు, మనసులను స్వాధీనంలో ఉంచుకునేవారు, అహంకార ఆడంబరాలకు దూరంగా ఉండేవారు శాంత చిత్తులు ఉత్తమ గతులు పొందగలరని గీతాబోధ. ఎంతటి కష్టంలోనైనా పిరికితనాన్ని వదిలి ముందుకు సాగమని ప్రబోధిస్తుంది గీత. దైన్యంలో ఉన్న అర్జునుడికి ధైర్యాన్ని అందించిన గీతాసారాన్ని ఎవరు సొంతం చేసుకుంటారో వారు భవసాగరాన్ని తేలిగ్గా దాటగలుగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫలితాన్ని ఆశించక పని చెయ్యి అని ఏకవాక్య ప్రబోధాన్ని అందించే భగవద్గీతను అందరూ తమ జీవితాలకు అన్వయించుకోవాలి. భగవద్గీతను ఎలా అన్వయించుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. నమస్కారం. మరొక అంశంతో కలుసుకుందాం.